మీ పేరన్నా? దీపక్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఫ్రమ్ ఒడిశా. ఒడిశా. ఓకే, బిగ్ బాస్ని ఫాలో అవుతారా మీరు? రెగ్యులర్గా ఫాలో అవుతాం. ఓకే, ఎవరి కోసం ఇంత దూరం వచ్చారు? పల్లవ్ ప్రశాంత్ ఏమనిపించింది తన జర్నీ బిగ్ బాస్లో? ఒక కామన్ మ్యాన్గా వచ్చి చాలా నిరూపించుకున్నాడు. అండ్ శివాజీ సపోర్ట్ ఉండడం వల్ల చాలా ముందుకు వచ్చాడు. సో వాడు పల్లవ్ ప్రశాంత్ విన్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ నిరూపించుకున్నాడు. వేరే కామన్ మ్యాన్ ఎవరైనా చాలామంది బిగ్ బాస్కి వెళ్ళాలని నిరూపించుకున్నాడు. కామన్ మ్యాన్గా వచ్చి చాలామందికి కామన్ మ్యాన్ స్కోప్ ఇచ్చాడు. మీరు కూడా వెళ్ళొచ్చు, అందరూ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ హోమ్కి వెళ్ళొచ్చు, వాళ్ళు ఆడొచ్చు. బిగ్ బాస్ హౌస్ అనేది ఓన్లీ యాక్టర్స్కి అని కాదు, కామన్ మ్యాన్స్ చాలా మందికి ఎలా చేయవచ్చు అనేది కామన్ మ్యాన్గా నిరూపించుకున్నాడు పల్లవ్ ప్రశాంత్. అన్న మీ పేరు? నా పేరు ఉపేందర్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కర్మాన్ గట్టి నుంచి. ఎవరి కోసం వచ్చారు ఇంత దూరం? పల్లవి ప్రశాంతన కోసం వచ్చిన ఇక్కడికి. ఎలా అనిపించింది బిగ్ బాస్లో తన జర్నీ? బిగ్ బాస్ జర్నీ అయితే ప్రశాంతన చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్కి రావడం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అతను రావడానికి ఇప్పుడు దునియాల ప్రజలందరికీ. స్టార్టింగ్లో తను చాలా మంది నెగ్లెక్ట్ చేశారు కదా, నెగిటివ్ చేశారు కదా, ఎక్కువ రోజులు ఉండడు. స్టార్టింగ్లో అంటే ఒక రైతు బిడ్డనే సులకన చేసారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే సీరియల్ సినిమాల యాక్ట్ చేసి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకు బల్బ్ ఉంటుంది బాగా. ఇప్పుడు రైతు బిడ్డకి ఏంటంటే ఆయనకు ఇలాంటివి ఉండవు. నేను ఒక రైతు బిడ్డని, నేను ఇట్లా కష్టపడితేనే ఈ స్టేజ్కి ఎదగలుగుతా, మా అమ్మ నాన్న పేరు నిలబెట్టాలని బిగ్ బాస్కి వచ్చిండు. ఇప్పుడు ఈరోజు అతను పేరు నిలబెట్టిండు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అన్న. అదే అన్న మీరు ఇప్పుడు తన విజయాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈరోజు? తన విజయాన్ని అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎందుకంటే రైతు బిడ్డ అంటే మేము కూడా ఒక రైతు బిడ్డలమే, అందరం సమానమే. ఫుల్ గ్రాండ్ సెమీఫైనల్ వెళ్తుండు. ఆయన గెలుపు మాదే. ఓకే సికింద్రాబాద్ నుంచి పల్లవి ప్రశాంత్. బాగుంది, చాలా బాగుంది. చాలా సంతోషిస్తాం, చాలా చాలా సంతోషిస్తాం. సేమ్ సికింద్రాబాద్ నుంచి వచ్చినాం. మాట్లాడతా. అన్న వాళ్ళ ఊరు మా పిన్ని వాళ్ళ ఊరు ఒకటే ఊరు, కలిసే ఉంటాం. చాలాసార్లు కూడా కలిసినాము, చాలా సపోర్ట్ చేసినాం పల్లవి అన్నకి. అప్పుడు రతిక వల్ల కొంచెం అట్లా అయిపోయింది, కానీ తర్వాత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఒక రైతు బిడ్డ అనే పేరు ప్రతి ఒక్కరు, మనమకే కాకుండా ప్రతి ఒక్క రైతు బిడ్డకు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది అందరికైతే. ఇప్పుడు ఫైనల్లో గెలిచిండు కాబట్టి ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంది. ఈ ఉత్సాహాన్ని మంచి అందరం సెలబ్రేషన్ చేసుకుందామని ఇంత దూరం వచ్చినాం. చాలా మంది, మేము ఇక్కడ నుంచి వచ్చినాం, ఇంకా చాలా ఊర్లకి వెళ్ళి దూరంకి వెళ్ళి చాలా మంది వచ్చారు. చాలా చేసుకుందామని చెప్పేసి ఎంజాయ్ మీద ఉన్నాం. అన్న కోసం వెయిటింగ్. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. సికింద్రాబాద్ చాలా గ్రాండ్ అన్న. చాలా బాగుంది అన్న. ఇక్కడే అన్న, లోకలే అన్న, మణికొండ నుండి వచ్చిన. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన అన్న. అమర్దీప్ టైటిల్ ఏమి విన్నాడు కాడన్న, పల్లవి ప్రశాంత్ విన్నాడు టైటిల్ అయితే పక్కా రాసిస్తా. దీనికైతే చాలా, ఏ గేమ్ అన్నా చాలా యాక్టివ్గా ఆడతాడన్న, బాగా ఆడతాడు. ఏ గేమ్ అయినా చాలా ప్రోత్సహించి చాలా ముందుకు బాగా గట్టిగా ఆడతాడు. ఏదైనా సరే మైండ్తో ఆడేస్తాడన్న గేమ్ ప్రకారం అయితే. నేను పుట్టపర్తి నుంచి వచ్చిన అన్న, అనంతపురం డిస్ట్రిక్ట్. అనిల్. పల్లవి ప్రశాంత్. అతను బాగా ఆడతాడు అన్నలాగా, బాగా ఆడతాడు, గేమ్స్ బాగా ఆడతాడు. మార్నింగ్ కూడా పొద్దున్నే లేచే స్పెషాలిటీ అయితే 100% ఉంది కంపేర్ టు అదర్స్. వాళ్ళు సీరియల్ అయినా కూడా వాళ్ళు మార్నింగ్ లేచి వెళ్తారు షూటింగ్కి. కానీ అన్న చాలా యాక్టివ్గా ఉండి మార్నింగ్ నిద్ర లేచి సూర్యుని కల్లా చూసి బాగా నమస్కరించి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అన్న ఫుల్ యాక్టివ్ నా గేమ్స్లో అయినా ఏదేంటో అయినా. సికింద్రాబాద్ నుంచి అన్న. రాంగ్ మంచిగా అనిపిస్తుంది అన్న, రాగానే బయట చూసాను, చాలా నచ్చింది అన్న. కానీ అమర్దీప్ మీదనే కోపం వచ్చిండే, ఎందుకంటే ఊరుడు కానీ అదైనా వచ్చిన ప్రతి ఒక్కరు అమర్దీప్ అన్న ఒక్కడు కాదు, ప్రతి ఒక్కరు అంతే. ప్రశాంత్ టార్గెట్ చేస్తున్నారు మొదటి నుంచి ఇప్పటి వరకు అయితే. ఎంతమంది టార్గెట్ చేసిన శివాజీ అన్న ఒక్కడే. శివాజీ అన్న రియల్ చెప్తున్నా, శివాజీ అన్న నిజంగా చెల్లిడి కొట్టాలి. ప్రశాంత్ అన్న సపోర్ట్ చేస్తున్నట్టు ఆయన ఒక్కడే. చాలా సంతోషం. చాలా మెచ్చుకోవాలి. ఎప్పుడు లేని బిగ్ బాస్ లో స్పై బ్యాచ్ అని సపరేట్ గా నేమే వచ్చింది అందుకే వాళ్ళే ఫైనల్లో కూడా ముగ్గురు టాప్ 4 కంటెస్టెంట్ లాగా ఉన్నారు అన్నదమ్ములు మాదిరి. అంటే అన్న ఇప్పుడు దానిలో అయితే ప్రోగ్రాంలో అయితే చెప్పినాడు హెల్ప్ చేస్తామని. మాట నిలబెట్టుకుంటే బాగుంటుందని మేమైతే ఫ్యాన్స్ నుంచి చెప్తున్నాం హెల్ప్ చేసే విధానం. మెదక్ నుండి వచ్చానన్న. నా పేరు వచ్చేసి పురేందర్ అన్న.
నేను పల్లవి ప్రశాంత్ వచ్చిన తర్వాతనే బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేసినాను అన్న. పల్లవి ప్రశాంత్ వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేసినాను. అంతకుముందు బిగ్ బాస్ అంటే ఏందో నాకు తెలియదు అన్న. పల్లవి ప్రశాంత్ జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేయలేదు. ఆయన వచ్చిందంటే ఇక్కడ చాలా పీపుల్ చాలా మంది వచ్చారన్న విలేజ్ వాళ్ళు. ఆయన విలేజ్ వాళ్ళ సపోర్ట్ చాలా ఉందన్న. ఆయననే ముందు వస్తాడు, ఆయననే జరిగిపోతుంది. నైట్ సెలబ్రేషన్ ఫుల్ తగ్గేయలేదు. పుష్పరాజ్ జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చిన తగ్గేయలేదు. నేను ఇక్కడనే లోకల్ రాజేష్ నేను ఇక్కడనే లోకల్ నుంచి వచ్చాను. చాలా బాగా చూశాను. డైలీ ఒక్కరోజు కూడా తప్పకుండా చూశాను బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్ అన్న చాలా మంచిగా ఆడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ అన్న చాలా బాగా ఆడుతున్నాడు. మన శివాజీ అన్న మన పల్లవి ప్రశాంత్ అన్నకి చాలా సపోర్ట్ చేశాడు. అది చాలా బాగుంది అన్న. నేను వారం రోజుల నుంచి ప్రతిరోజు వస్తానన్న. ఓకే అన్న, వారం రోజుల నుంచి ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉంటున్నానన్న. బిగ్ బాస్ విన్నింగ్, బిగ్ బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అన్న కోసము అన్నను చూడాలన్న అనే దాంతో మార్నింగ్ 10 గంటల నుంచి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నానన్న. తిండి తిప్పలు లేకుండా ఇక్కడ గేట్ ముందు కూర్చున్నాను. అసలు చూడడానికి కూడా రానివ్వట్లేదు. పోలీసు వాళ్ళు ఇక్కడ తిప్పలాడి కొట్టడం జరుగుతుందన్న. అది మాకు చాలా బాధాకరంగా ఉందన్న. పోలీసు వాళ్ళు కొట్టడము, ఫ్యాన్స్ యాజ్ ఏ ఫ్యాన్స్ మేము రైతు బిడ్డలం, మా రైతు బిడ్డ గెలిచాడనే సంతోషంతో చూడడానికి వచ్చాము. వచ్చిన వాళ్ళని కొట్టడం పద్ధతి కాదన్న. ఇదే నేను కోరుకునేది. దీనిపైన బిగ్ బాస్ వాళ్ళు కానీ ఎవరు వద్దన్న కొద్దిగా కొట్టకుండా యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మాలాంటి ఫ్యాన్స్ ఇక్కడే కాదు, సినిమా ఈవెంట్ కానీ ఎక్కడొచ్చినా సరే ఫ్యాన్స్ కొట్టడం పద్ధతి కాదన్న. న్యాయం కావాలి, కొట్టొద్దు. చెప్పండి, వినకపోతే మాట్లాడండి, అంతేగాని కొట్టడం పద్ధతి కాదన్న. దీనికి న్యాయం కావాలని మేము కోరుకుంటాం అన్న. జై జవాన్ జై జవాన్ జై కిసాన్ పల్లవి ప్రశాంత్ అన్నాకే, పల్లవి ప్రశాంత్ అన్నాకే. మళ్ళీ వచ్చానంటే తగ్గేదే, మళ్ళీ వచ్చానంటే జై బర్రెలక.